ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. నేటి అంశము వాక్యము నీ జీవితంలో ఏమి చేస్తుంది. టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, వాట్ డస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డూ ఇన్ యువర్ లైఫ్. ఈరోజు వాగ్దానము కీర్తన 18:30. Psalms 18:30 is a word of promise from the throne of grace. కలిసి నాతో చెప్పండి. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము. తన శరణుజొచ్చు వారికందరికి ఆయన కేడెము. ఆమేన్. పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి వాగ్దానం. దేవుడు యథార్థవంతుడు, ఆయన వాక్యము నిర్మలము, పరిశుద్ధమైనది. ఆయన సన్నిధికి ఎవరైతే వస్తారో, ఎవరైతే యేసయ్య సన్నిధికి వస్తారో వారికి కేడముగా, వారికి కాపుదలగా దేవుడు ఉంటారు అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమా, వాక్యము నీ జీవితంలో ఏమి చేస్తుంది? పరిశుద్ధ గ్రంథానికి ఉన్నటువంటి పేరు వాక్యము, లేఖనాలు అని పిలువబడుతూ ఉంది. కీర్తన 107వ కీర్తనలో 20వ వచనంలో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి ఒక సత్యం. కీర్తన 107, Psalms 107:20. పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం ఏమిటి అంటే, Psalms 107:20, కీర్తన 107:20వ వచనం. కలిసి నాతో చెప్పండి. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించాను. ఆమేన్. వాక్యము నీ జీవితంలో ఏం చేస్తుంది అని ఆలోచన చేస్తే, చీకటి నుండి, పాపము నుండి, నరకము నుండి, సాతాను నుండి మానవ జీవితాన్ని, మనుషులను విడిపిస్తుంది. ప్రేమైనటువంటి సంఘమా, మనుషులు పడిపోయి ఉన్నారు. ఈ లోకములో పాపములో పడిపోయి ఉన్నారు, శాపములో పడిపోయి ఉన్నారు, సాతానులో పడిపోయి ఉన్నారు, లోకములో పడిపోయి ఉన్నారు. మానవుడు పడిపోయినటువంటి మానవుడిని విడిపించటానికి, నడిపించటానికి దేవుని యొక్క వాక్యము సహాయం దయచేస్తుంది. వాక్యం ఏం చేస్తుంది అంటే విడిపిస్తుంది. పాపము నుండి విడిపిస్తుంది, లోకము నుండి విడిపిస్తుంది, చీకటి నుండి విడిపిస్తుంది, సాతాను నుండి విడిపిస్తుంది. వాక్యానికి శక్తి ఉన్నది. ప్రేమైనటువంటి సంఘమా, మానవుడి యొక్క జీవితాన్ని మార్చివేసేది వాక్యము. మారు మనస్సు కలుగజేస్తుంది, నూతన జీవాన్ని కలుగజేస్తుంది వాక్యము. అందుకే పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఏమిటి పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు అంటే, బాగు చేస్తుంది, ఆత్మలను బాగు చేస్తుంది, ఆత్మీయ జీవితాన్ని బాగు చేస్తుంది, మన జీవితాలను బాగు చేస్తుంది వాక్యము. రెండవదిగా, వాక్యం ఏం చేస్తుంది అని ఆలోచన చేస్తే, పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం, అంధకారము నుండి ఆశీర్వాదములోకి నడిపిస్తుంది, చీకటి నుండి వెలుగులోకి నడిపిస్తుంది. కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయంలో 13వ వచనంలో ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయంలో 13వ వచనంలో ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. కలిసి నాతో చెప్పండి. ఆయన మనలను అంధకార సంబంధమైన
అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఆమేన్. వాక్యము అంధకారములో నుండి వెలుగులోకి నడిపిస్తుంది. చీకటిలో ఉన్నటువంటి మానవుడిని, పాపంలో ఉన్నటువంటి మానవుడిని, ఈ లోకంలో ఉన్నటువంటి మానవుడిని, అంధకారంలో ఉన్నటువంటి మానవుడిని వెలుగులోకి నడిపిస్తుంది, ఆశీర్వాదములోకి నడిపిస్తుంది. అదే సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో 8వ వచనంలో కూడా పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి మరొక సత్యం. John's first letter, chapter 3, verse 8. కలిసి నాతో చెప్పండి. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. ఆమేన్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. వాక్యమై ఉన్నటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. ఎందుకు అంటే అపవాది యొక్క క్రియలను అంతము చేయటానికి, పాపం యొక్క అధికారాన్ని అంతము చేయటానికి, మానవ జాతిని పరలోకము తీసుకుని వెళ్ళటానికి పరిశుద్ధుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఉన్నారు. ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. వాక్యము విశ్వాసుల జీవితాల్లో, మానవుడి యొక్క జీవితంలో ఏం చేస్తుంది అని ఆలోచన చేస్తే విమోచన కలుగజేస్తుంది. కొలసీ సంఘానికి పౌలు గారు రాసినటువంటి పత్రికలో ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. కొలసియన్స్ చాప్టర్ 1 verse 14. కలిసి నాతో చెప్పండి. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఆమేన్. వాక్యము మానవ జీవితాన్ని విమోచిస్తుంది, పాప క్షమాపణ కలుగజేస్తుంది, మానవుడి యొక్క జీవితానికి విమోచన కలుగచేస్తుంది, ఆశీర్వాదములోకి నడిపిస్తుంది. అదే సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. పేతురు రాసినటువంటి, పరిశుద్ధాత్ముడు పేతురు ద్వారా రాయించినటువంటి పత్రిక, మొదటి పత్రికలో ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. పీటర్స్ ఫస్ట్ లెటర్ చాప్టర్ 1 verse 19. పేతురు ద్వారా పరిశుద్ధాత్ముడు రాయించినటువంటి పత్రిక, పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. కలిసి నాతో చెప్పండి. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఆమేన్. విశ్వాసి విడిపించబడ్డాడు, విమోచించబడ్డాడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తము ద్వారా. ప్రేమైనటువంటి సంఘమా, ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో ఆ సత్యాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. 5-6 వచనాలు. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 1 verses 5 and 6. నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంపూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. కలిసి నాతో చెప్పండి. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక.
ఆమేన్. విమోచించాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. పాపము నుండి విడిపించారు, చీకటి నుండి విడిపించారు, లోకము నుండి విడిపించారు, సాతాను నుండి విడిపించారు, విమోచించారు. తన యొక్క పరిశుద్ధ రక్తము ద్వారా విడిపించారు. ప్రేమైనటువంటి సంఘమా, అదే సత్యాన్ని యోహాను సువార్తలో కూడా పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. జాన్ ది గాస్పెల్ చాప్టర్ 8 verse 32 and verse 36. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం మరలా 36వ వచనాల్లో పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తున్నాడు. యోహానుకు బయలుపరిచినటువంటి సత్యాన్ని ఈరోజు మనకి బయలుపరుస్తూ ఉన్నాడు. యోహాను 8:32, జాన్ ది గాస్పెల్ చాప్టర్ 8 verse 32. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవరికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడదురని ఎలా చెప్పుచున్నామని ఆయనతో అనేది. ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు. యూదులతోటి, అక్కడ ఉన్నటువంటి ప్రజలతో ప్రభు సెలవిస్తున్నారు. అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయను. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై యుందురు. 36వ వచనం యోహాను సువార్తలో 8వ అధ్యాయం 36వ వచనం. కలిసి నాతో చెప్పండి. కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై యుందురు. ఆమేన్. When Son of Man sets you free, you are free indeed. అది సత్యం. పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం. వాక్యము మానవుడి యొక్క జీవితంలో ఏం చేస్తుంది? విడిపిస్తుంది. అంధకారము నుండి విడిపిస్తుంది, విమోచన కలుగజేస్తుంది, రక్షణ కలుగజేస్తుంది వాక్యము. ప్రేమైనటువంటి సంఘమా, ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక, ఎఫెసీ సంఘానికి పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్ముడు రాయించినటువంటి సత్యం. ఎఫెసియన్స్ చాప్టర్ 2 verses 8 and 9. ఎఫెసీ సంఘానికి పౌలు ద్వారా బయలుపరచబడినటువంటి సత్యం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు, గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. ఆమేన్. రక్షణ ఒక వరం. దేవుడు మానవ జాతికి అనుగ్రహించినటువంటి ఒక వరం. అది యేసయ్య కృప ద్వారా విశ్వాసులు కలిగి ఉంటారు. విశ్వాసులు కలిగి ఉండవలసింది విశ్వాసం. యేసయ్య మీద విశ్వాసము, యేసయ్య మాట మీద విశ్వాసము, యేసయ్య చేసినటువంటి బలియాగం మీద విశ్వాసము, ప్రభువైన యేసుక్రీస్తు మరణము మీద విశ్వాసము, ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద పునరుత్థానం మీద విశ్వాసము, ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుగ్రహించినటువంటి విమోచన మీద, పరిశుద్ధ రక్తము ద్వారా విమోచింపబడ్డాము అన్న సత్యాన్ని గ్రహించి గుర్తించి విశ్వాసము కలిగి ఉండాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. అందుకే పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తున్నాడు. కలిసి నాతో చెప్పండి. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఆమేన్. రక్షణ దేవుడు అనుగ్రహించినటువంటి ఒక వరం. ప్రేమైనటువంటి సంఘమా, సాల్వేషన్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్, గిఫ్ట్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. ఆయన కృప ద్వారా మనం రక్షణ పొందుకొని ఉన్నాం. ఇది మానవుడు చేసేటువంటి క్రియల వల్ల కాదు. రక్షణ దేవుని ఉచితమైనటువంటి కృప ద్వారా రక్షణ మనం కలిగి ఉన్నాం. ప్రేమైనటువంటి సంఘమా, నీ జీవితంలో వాక్యం ఏం చేస్తుంది? రక్షణలోకి నడిపిస్తుంది, నిత్య జీవంలోకి నడిపిస్తుంది. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో ప్రభు సెలవిస్తున్నారు. యేసయ్య గుర్తు చేస్తున్నారు.
Satan comes to steal and to destroy, but I have come to give you the life and the life in abundance. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. యోహానుకి బయలుపరిచినటువంటి సత్యాన్ని మనకి బయలుపరుస్తూ ఉన్నాడు. కలిసి నాతో చెప్పండి. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును, గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చింది. వాక్యమై ఉన్నటువంటి దేవుడు పరలోకం నుండి భూలోకానికి వచ్చింది. జీవమును అనుగ్రహించటానికి, నిత్య జీవమును అనుగ్రహించటానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఉన్నారు. పాపులను వెదకి రక్షించడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఉన్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో 40వ వచనంలో ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. John the Gospel chapter 6 verse 40. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము, అంత్యదినమున నేను వానిని లేపుదును. ఇది పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం. నాతో చెప్పండి. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము, అంత్యదినమున నేను వానిని లేపుదును. ఆమేన్. యేసు ప్రభునందు విశ్వాసముంచడం ద్వారా, యేసు ప్రభు చేసినటువంటి క్రియలనందు, యేసు ప్రభు చేసినటువంటి బలియాగమునందు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణమునందు, పునరుత్థానమునందు విశ్వాసం ఉంచడం ద్వారా జీవము కలుగుతుంది. ప్రభువైన యేసు ప్రభు ద్వారా, యేసు ప్రభు చెప్పిన మాట ద్వారా, ఆయన మాట ద్వారా ఆయనలో ఉన్నటువంటి జీవము మానవ జీవితానికి కలుగుతుంది. ప్రియమైనటువంటి సంఘమా, ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తూ ఉన్నాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో మరొక సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. John's first letter, chapter 5 verse 12. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. దేవుని కుమారుని అంగీకరించువాడు, చెప్పండి అందరూ, దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడే. ఆమేన్. మనుషులు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఈ కోట్ల మంది ప్రజల్లో శారీరకంగా వాళ్ళు జీవము, ప్రాణము కలిగి ఉన్నారు, కానీ రక్షణ లేకుండా ఉన్నారు. అందుకే ప్రభు ఏమంటున్నారంటే, విశ్వసించువాడే జీవము గలవాడు, అంగీకరించువాడే జీవం గలవాడు. ఎవరైతే అంగీకరిస్తారో, వాక్యమును అంగీకరిస్తారో, యేసు ప్రభువును అంగీకరిస్తారో వారిలో జీవం ఉంటుంది. యేసయ్య మాటలో జీవం ఉన్నది, యేసయ్యలో జీవం ఉన్నది. యేసయ్య కలుగజేసినటువంటి, శిలువలో అనుగ్రహించినటువంటి తన కృప ద్వారా, తన యొక్క మరణము ద్వారా, పునరుత్థానము ద్వారా జీవాన్ని కలిగి ఉంటాడు మానవుడు. అందుకే అంగీకరించిన వాడు, విశ్వసించిన వాడికి జీవము కలుగుతుంది అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమా, ఆ వాక్యము మానవ జీవితాన్ని వెలిగించటానికి లోకానికి వచ్చి ఉన్నది. వాక్యమైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్న అన్ని రకాల భయాల నుండి విడిపించటానికి
ఇష్టపడుతూ ఉన్నారు. భయాన్ని పోగొడతారు. వాక్యము మానవుడి యొక్క జీవితంలో ఉన్న భయాలను తీసివేస్తుంది, పోగొడుతుంది. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 4వ అధ్యాయం 18వ వచనంలో ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. జాన్స్ ఫస్ట్ లెటర్ చాప్టర్ 4 verse 18. ప్రేమలో భయం ఉండదు. కలిసి నాతో చెప్పండి, ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. ఆమేన్. దేవుని ప్రేమలో భయము ఉండదు. దేవుడు మానవుడికి అనుగ్రహించింది ప్రేమ. ప్రభువైన యేసుక్రీస్తు వారు కలుగచేసింది ప్రేమ. ఇచ్చింది తన ప్రేమను సిలువలో చూపించారు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. ఆ యేసయ్య ప్రేమలో భయము లేదు. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తారో, విశ్వసిస్తారో వారిలో ఉన్నటువంటి ప్రతి భయం కూడా తొలగిపోతుంది. ప్రేమ భయాన్ని పోగొడుతుంది. యేసయ్యలో ఉన్నటువంటి ప్రేమ భయాన్ని పోగొడుతుంది. అందుకే పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. తిమోతికి రాసినటువంటి పత్రికలో, పౌలు గారి ద్వారా రాయించినటువంటి పత్రికలో, పాల్ సెకండ్ లెటర్ టు తిమోతి చాప్టర్ 1 verse 7. తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో, పౌలు గారు రాసినటువంటి 2వ పత్రికలో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. I did not give you spirit of fear, but I gave you power, love and sound mind. కలిసి నాతో చెప్పండి, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చాను, గాని పిరికితనము గల ఆత్మనీయలేదు. ఆమేన్. కాబట్టి ఒక విశ్వాసి పిల్లల భవిష్యత్తు గురించి, భర్త గురించి, భార్య గురించి, కుటుంబం గురించి, ఉద్యోగం గురించి, జీవితాల గురించి భయపడకూడదు అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. ఎందుకని అంటే దేవుడు మనకి పిరికితనము గల ఆత్మనీయలేదు. దేవుడు అనుగ్రహించింది తన ప్రేమ, దేవుడు అనుగ్రహించింది తన కృప, దేవుడు అనుగ్రహించింది తన వాక్యాన్ని. కాబట్టి భయం పోతుంది, ఆందోళన తొలగిపోతుంది. పరిశుద్ధాత్మ బయలుపరుస్తున్నాడు ప్రేమైనటువంటి సంఘమా. కాబట్టి మీలో ప్రతి విశ్వాసిలో ఉండవలసింది ఏమిటి అంటే ధైర్యం. వాక్యమునందు విశ్వాసం ఉంచడం ద్వారా, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా భయాలన్నీ తొలగిపోతాయని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. వాక్యము ఈ లోకములో విశ్వాసులను వెలిగిస్తుంది, మన జీవితాలను వెలిగిస్తుంది. కీర్తన 119, Psalms 119 verse 105, 119వ కీర్తనలో 105వ వచనాన్ని మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రేమైనటువంటి సంగమా, ఇది పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. Psalms 119 verse 105, 119వ కీర్తన 105వ వాక్యము. కలిసి నాతో చెప్పండి, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఆమేన్. వాక్యము మానవుడి యొక్క జీవితంలో వెలుగును కలుగజేస్తుంది. యేసు ప్రభు ఈ లోకములకు వెలుగుగా వచ్చినటువంటి దేవుడు, వెలుగై ఉన్నటువంటి దేవుడు, చీకటిలో ఉన్నటువంటి మానవుడిని వెలిగించటానికి ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు, పాపులను వెలకి రక్షించటానికి, పాపిని పరలోకము తీసుకొని వెళ్ళటానికి పరిశుద్ధులైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. మానవుడి యొక్క జీవితాన్ని వెలిగించేది వాక్యము. ప్రియమైనటువంటి సంఘమా, అదే సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. 119వ కీర్తనలో 130వ వాక్యము, Psalms 119 verse 130. కలిసి నాతో చెప్పండి, నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే
వెలుగు కలుగును. అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. ఆమేన్. తెలివి లేని వారికి తెలివిని కలుగు చేస్తుంది. లోకంలో ఉన్నటువంటి తెలివి కాదు, దేవునిలో ఉన్నటువంటి తెలివి. దేవుని యొక్క వాక్యం మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో ఆ వాక్యము మన జీవితాలని వెలిగిస్తుంది. ప్రేమైనటువంటి సంఘమా, ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు లోకమునకు వెలుగుగా వచ్చినటువంటి దేవుడు. యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు యోహానుకి బయలుపరిచారు. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తులో జీవము ఉన్నది, వెలుగు ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మాటలో వెలుగు ఉన్నది. ఆ వాక్యమై ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినారు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 14వ వచనంలో ఆ సత్యాన్ని తెలియజేస్తున్నాడు. జాన్ ది గాస్పెల్ చాప్టర్ 1 verse 14. Word became flesh and dwelt among us. ఆ వాక్యము శరీరధారి అయి, చెప్పండి, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారు వాక్యమై ఉన్నారు. ఆ వాక్యము మానవుడి యొక్క జీవితాన్ని వెలిగిస్తుంది. ప్రతి ఒక్క జీవితంలో వెలుగును కలుగజేస్తుంది. తెలివిని వారికి తెలివిని కలుగజేస్తుంది. 119వ కీర్తనలో 9వ వచనం తర్వాత 11వ వచనంలో ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. Psalms 119 verse 9 and 11. యవ్వనులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. మనిషిని కాపాడేది, ఒక విశ్వాసిని కాపాడేది. 119వ కీర్తనలో 11వ వచనం. కలిసి నాతో చెప్పండి. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఆమేన్. ఎప్పుడైతే వాక్యం మన హృదయంలో ఉంటుందో అప్పుడు పాపము చేయకుండా జాగ్రత్తగా ఉంటారు. పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు. వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాడు. యేసయ్య మాటను జ్ఞాపకం చేస్తాడు. యేసయ్య చెప్పినటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేస్తాడు. యేసయ్య దగ్గరకు నడిపిస్తాడు. యేసయ్య ఇచ్చిన ఆశీర్వాదాలను పొందుకోవటానికి పరిశుద్ధాత్ముడు సహాయం దయచేస్తూ ఉంటాడు. ప్రేమైనటువంటి సంఘమా, వాక్యము నీ జీవితంలో ఏం చేస్తుంది? మానవుడి యొక్క జీవితంలో బాధల్లో, కష్టములో, దుఃఖములో, బలహీనతల్లో, శోధనలో, సమస్యల్లో ఉన్నటువంటి మానవుడిని ఆ బంధకాల నుండి, ఆ సమస్య నుండి, ఆ బాధ నుండి విడిపించి నెమ్మది కలుగజేస్తుంది వాక్యము. ప్రేమైనటువంటి సంఘమా, 119వ కీర్తనలో 50వ వచనంలో ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. Psalms 119 verse 50. కలిసి నాతో చెప్పండి. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలు ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ఆమేన్. బాధలు ఈ లోకములో ఉంటాయి. దేవుని దగ్గర బాధలు ఉండవు. దేవుని సన్నిధిలో బాధలు తొలగిపోతాయి. ఆయన మాట ద్వారా, యేసయ్య మాట ద్వారా ఆ ఉన్న బాధ తొలగిపోతుంది. ఆత్మీయ రకమైన బాధ, మానసిక బాధ, శారీరక బాధ, శరీరంలో ఉన్న బాధ, జీవితంలో ఉన్న బాధ, ఆ బాధలు ఏమైనప్పటికీ వాటన్నిటి నుండి విడిపిస్తాడు పరిశుద్ధాత్మదేవుడు. వాక్యము విడిపిస్తుంది బాధల నుండి, బంధకాల నుండి, ఈ లోకంలో ఉన్న సమస్య నుండి విడిపిస్తూ ఉంటుంది. ప్రేమటువంటి సంఘమా,
ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. బాధలలో నెమ్మది కలుగజేస్తూ ఉంటాడు. కొరింథీ సంఘానికి పౌలు గారు చెప్పినటువంటి మరొక సత్యం, పౌలు గారు రాసినటువంటి సత్యాన్ని కొరింథీ సంఘానికి పౌలు గారు బయలుపరిచినటువంటి సత్యం. కొరింథీలకు రాసినటువంటి 2వ పత్రికలో 1వ అధ్యాయం 3-4 వచనాల్లో, కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించుచు దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడును గాక. కలిసినాదో చెప్పండి. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. ఆమేన్. పౌలు గారు తెలియచేస్తూ ఉన్నాడు కొరింథీ సంఘానికి, పరిశుద్ధాత్ముడు ఈరోజు మీకు నాకు తెలియచేస్తూ ఉన్నాడు. ఆదరణ, సమాధానము, ధైర్యము వాక్యము ద్వారా కలుగుతుంది అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమా, వాక్యము నీ జీవితంలో ఏం చేస్తుంది? అనేక కార్యాలు పరిశుద్ధాత్ముడు జరిగిస్తూ ఉంటాడు వాక్యము ద్వారా. వాక్యము నీ జీవితంలో ఏం చేస్తుంది అంటే కృపను అనుగ్రహిస్తుంది, కృపను బయలుపరుస్తుంది, కృప నుండి కృపలోకి వెళ్ళటానికి సహాయము దయచేస్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 17వ వచనం, జాన్ ది గాస్పెల్ చాప్టర్ 1 verse 17, law came from Moses but the grace and truth came from Lord Jesus Christ. కలిసి నాతో చెప్పండి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఆమేన్. కృప వాక్యము ద్వారా కలిగింది, ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా కలిగింది. యేసు ప్రభులో సమృద్ధిగా కృప ఉన్నది. సమృద్ధి గల దేవుడు సమృద్ధిని, తనలో ఉన్నటువంటి ఆ సమృద్ధికరమైన ఆశీర్వాదాలను మానవులకు ఇవ్వటానికి ప్రభు యేసు ప్రభుల వారు ఇష్టపడుతూ ఉన్నారు. అందుకే మనం ఎక్కడికి వెళ్ళాలి? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు సహాయం దయచేస్తాడు. యేసయ్య ఇచ్చిన ఆశీర్వాదాలు పొందుకోవటానికి, యేసయ్య చూపిన మార్గాన్ని వెళ్ళటానికి పరిశుద్ధాత్ముడు సహాయం దయచేస్తూ ఉంటాడు. ప్రేమైనటువంటి సంఘమా, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం, The book of Hebrews chapter 4 verse 16, come to the throne of grace in the time of need. కలిసి నాతో చెప్పండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:16, గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. ఆమేన్. కృప కలిగిన సింహాసనము, కృపాసనము, కృప ఉన్న స్థలము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. కృపలో బలపరచబడటానికి, కృపను పొందుకోవటానికి, కృప నుండి కృపను పొందుకోవటానికి పరిశుద్ధాత్ముడు సహాయము దయచేస్తూ ఉంటాడు. ప్రేమైనటువంటి సంఘమా, వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు, సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు, సత్యములోకి నడిపిస్తూ ఉంటాడు. పేతురు రాసినటువంటి 2వ పత్రికలో 3వ అధ్యాయం 18వ వచనం, పీటర్ సెకండ్ లెటర్ చాప్టర్ 3 verse 18, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. కలిసి నాతో చెప్పండి. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆమేన్. మనం అభివృద్ధి చెందాలి, కృపలో అభివృద్ధి చెందాలి, జ్ఞానములో అభివృద్ధి చెందాలి. యేసయ్య ఇచ్చిన కృపలో, యేసయ్యలో ఉన్నటువంటి జ్ఞానములో, యేసయ్య కలుగ చేసినటువంటి ఆశీర్వాదాలలో, కృపలో, జ్ఞానములో, ఆశీర్వాదములో వృద్ధి చెందాలి, అభివృద్ధి చెందాలి అని పరిశుద్ధాత్ముడు
గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమా, వాక్యము ఏం చేస్తుంది? కృపను అనుగ్రహిస్తుంది. వాక్యము వాగ్దానాలు పొందుకోవటానికి సహాయము దయచేస్తుంది. వాగ్దానాలను అనుభవించటానికి సహాయము దయచేస్తుంది. ప్రేమైనటువంటి సంఘమా, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 1వ అధ్యాయం 20వ వచనం. Paul's second letter, chapter 1, verse 20. Every promise is yes and amen in the name of Jesus Christ. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. కలిసి నాతో చెప్పండి. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. ఆమేన్. His word brings the promises into our lives. ఆయన మాట, ఆయన వాగ్దానం మన జీవితాల్లో నెరవేరుతూ ఉంది. ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. వాక్యము మన జీవితాల్లో ఏం చేస్తుంది? వాగ్దానాలను నెరవేరుస్తుంది. యేసు ప్రభువు వారి లోకంలో ఉన్నప్పుడు తన శిష్యులను పిలిచి సెలవిచ్చినటువంటి అనేక వాగ్దానాలు ఉన్నాయి. లూకాసు వార్త 24వ అధ్యాయంలో 49వ వచనంలో ఒక సత్యాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు. Go to Jerusalem and wait for the power to receive. My Father's promise will come to pass in your life అని ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులకు సెలవిచ్చి ఉన్నారు. లూకాసు వార్త 24వ అధ్యాయం 49వ వచనం. కలిసి నాతో చెప్పండి. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండుడని వారితో చెప్పాను. ఆమేన్. యేసయ్య ఇస్తున్నటువంటి వాగ్దానం శిష్యులను బలపరుస్తూ, ధైర్యపరుస్తూ, వాళ్ళు చేయవలసినటువంటి పని కొరకు వాళ్లకు కావలసినటువంటి కృపను, సామర్థ్యాన్ని, జ్ఞానాన్ని, పరిశుద్ధాత్మలో ఉన్న అభిషేకాన్ని వాళ్ళు పొందటానికి వాళ్ళు యెరూషలేము వెళ్ళాలి, పట్టణంలో ఎదురు చూడాలి, నిరీక్షణ కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, ప్రార్థన చేయాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. వాక్యము కృపా వరాలను అనుగ్రహిస్తుంది. కృప ద్వారా వారికి కావలసినటువంటి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి, తండ్రిని మహిమపరచటానికి ఉపయోగపడేటువంటి పాత్రలుగా వాడబడటానికి కొరింథీ సంఘానికి పౌలు గారు బయలుపరిచి ఉన్నారు. కొరింథీ సంఘానికి 12వ అధ్యాయంలో, మొదటి పత్రికలో 12వ అధ్యాయంలో 8వ వచనం నుండి 12వ వచనంలో కృపావరాలు ఉంటాయి. అవన్నీ కూడా పొందుకోవటానికి వాక్యము సహాయము దయచేస్తుంది. వాక్యము ద్వారా కృపావరాలను మనం పొందుకుంటాం. పరిశుద్ధాత్ముడు అనుగ్రహిస్తూ ఉంటాడు. ప్రేమైనటువంటి సంఘమా, కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో, మొదటి పత్రికలో 12వ అధ్యాయం 8వ వచనం నుండి 12వ వచనాల వరకు మనం చదివినప్పుడు అక్కడ ఉంటాయి. ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలనే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరియు ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగ చేయుచున్నాడు. ఆమేన్. పరిశుద్ధాత్ముడు ఎందుకు తనలో ఉన్నటువంటి వరాలను, ఆశీర్వాదాలను విశ్వాసులకు అనుగ్రహిస్తున్నాడు అంటే క్షేమాభివృద్ధి కొరకు, హెచ్చరిక కొరకు, ఆదరణ కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, యేసయ్య పరిశుద్ధ నామాన్ని హెచ్చించటానికి,
ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సారూప్యంలోకి క్రీస్తు యేసు మనసు కలిగి జీవించటానికి, తండ్రిని ఆరాధన చేయటానికి, తండ్రి చిత్తాన్ని జరిగించటానికి ఈ వరాలు ఉపయోగపడుతూ ఉంటాయి. ప్రేమైనటువంటి సంఘమా, ఈ లోకంలో మనుషులు ఇచ్చేటువంటి వరాలు, మనుషులు ఇచ్చేటువంటి బహుమానాలు తాత్కాలికమైనవి, కానీ యేసయ్య ఇచ్చేటువంటి బహుమానాలు శాశ్వతమైనవి. పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి ఈ వరాలు శాశ్వతమైనవి. ఈ వరాలు ఆశీర్వాదాన్ని కలుగజేస్తాయి, ఆత్మకు ఆనందాన్ని కలుగజేస్తాయి, ఆత్మీయ అభివృద్ధికి సహాయం చేస్తాయి. ప్రేమైనటువంటి సంఘమా, అందుకే ఈ కృపా వరాలను పొందుకోవటానికి ప్రేమ కలిగినటకు ప్రయాసపరుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. కొరింథీ సంఘానికి పౌలు గారు రాసినటువంటి పత్రికలో 14వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నాడంటే, ప్రేమ కలిగినటకు ప్రయాసపరుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. ఆశపడండి, కోరుకోండి, ఈ వరాలను కోరుకోండి. సహజంగా మనందరం కోరుకుంటాం. ఉద్యోగం అయినప్పుడు ఉద్యోగం కావాలని, జీతం కావాలి అని, జీతం పెరగాలి అని, ఇల్లు కట్టుకోవాలని, పిల్లల భవిష్యత్తు బాగుండాలని, పిల్లల చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు, ఇవన్నీ కోరుకుంటూ ఉంటాం. వాటన్నిటికన్నా విలువైనది, శ్రేష్టమైనది వరాలను కోరుకోవాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి వరాలను, ప్రేమను పొందుకోవటానికి, కృపను పొందుకోవటానికి, రక్షణ పొందుకోవటానికి, నిత్య జీవం పొందుకోవటానికి, వెలుగుగా ఈ లోకములో జీవించడానికి నీవు లోకములకు వెలుగై ఉన్నావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి లోకానికి వెలుగై ఉన్నారు. వెలుగుగా వచ్చినటువంటి దేవుడు మానవుడిని వెలిగించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చి ఉన్నారు. నీ జీవితము ఈ లోకములో వెలుగుగా ఉండాలి అని పరిశుద్ధాత్ముడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమా, అదే సత్యాన్ని పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తూ ఉన్నాడు. సంఘానికి ఈరోజు పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం ఏమిటి అంటే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమా, ఆ సత్యాన్ని నీవు నేను గుర్తుంచుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. వాక్యము నీ జీవితంలో ఏం చేస్తుంది? విడిపిస్తుంది. చీకటి నుండి, నరకము నుండి, సాతాను నుండి, పాపము నుండి విడిపిస్తుంది. వాక్యము అంధకారము నుండి వెలుగులోకి నడిపిస్తుంది. విమోచన కలుగజేస్తుంది, రక్షణ కలుగజేస్తుంది, నిత్య జీవము కలుగజేస్తుంది, భయాలను పోగొడుతుంది, వెలుగును కలుగజేస్తుంది. వాక్యము బాధల్లో నెమ్మది కలుగజేస్తుంది, కృపను అనుగ్రహిస్తుంది. వాగ్దానాలు పొందుకోవటానికి, కృపా వరాలను పొందుకోవటానికి వాక్యము సహాయము దయచేస్తుంది. కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి సత్యం ఏమిటి అంటే, మాటను జ్ఞాపకం చేసుకోవాలి, వాక్యమును జ్ఞాపకం చేసుకోవాలి, యేసయ్యను జ్ఞాపకం చేసుకోవాలి, యేసయ్య వాగ్దానాలను జ్ఞాపకం చేసుకోవాలి, పరిశుద్ధాత్మను జ్ఞాపకం చేసుకోవాలి, పరిశుద్ధాత్మతో సహకరించాలి. పరిశుద్ధాత్మలో ఉన్న వరాలను పొందుకోవటానికి ఆసక్తి కలిగి ఉండాలి, పట్టుదల కలిగి ఉండాలి, విశ్వాసము కలిగి ఉండాలి, ప్రార్థన చేయాలి అని పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నాడు. యేసయ్య కృప మనందరికీ సదా తోడైండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం లేచి నిలబడి మన జీవితాలను సమర్పించుకుందాం. సర్వశక్తిమంతుడు, సర్వలోకాధిపతి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు రెండవసారి లోకంలోకి రాబోతున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు రెండవసారి లోకంలోకి వచ్చేది సిద్ధపడినటువంటి సంఘాన్ని తీసుకొని వెళ్ళడానికి, సిద్ధపడిన విశ్వాసులను తీసుకొని వెళ్ళడానికి రాబోతూ ఉన్నారు. బహుమానాలు ఇవ్వడానికి రాబోతూ ఉన్నారు. యేసయ్య రాబోయే ముందుగా ప్రతి ఒక్క విశ్వాసి కూడా వరాలను పొందుకోవాలి, రక్షణ పొందుకోవాలి, ఆశీర్వాదాన్ని కలిగి ఉండాలి, జీవము కలిగిన వారుగా, వెలుగును పొందుకున్న వారుగా లోకంలో వెలుగై ఉండాలి అని పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నాడు. కృపావరాలను పొందుకోవాలి, కృపాసనం దగ్గరకు రావాలి అని పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నాడు. పరిశుద్ధాత్ముడు పంచి ఇచ్చేటువంటి ఆ వరాలను పొందుకోవాలి అని పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నాడు. కలిసి నాతో చెప్పండి. పరిశుద్ధాత్మ దేవా, ఈరోజు వాక్యము నా జీవితంలో ఏమి చేస్తుందో
ఆ సత్యాలను నాకు బయలుపరిచినందుకు వందనాలు. యేసు ప్రభువు నా కొరకు ఈ లోకము వచ్చి సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడు, యేసు పునరుత్థానుడు అని నేను నమ్ముచున్నాను. యేసు ప్రభువు ఈ లోకానికి వెలుగుగా వచ్చిన దేవుడు అని నేను నమ్ముచున్నాను. యేసు ప్రభు అని ఒప్పుకొనుచున్నాను. నేను విన్న సత్యాన్ని, యేసయ్య మాటలను అందరికీ చెబుతాను. ఈ సమర్పణ ప్రార్థన యేసు నామములో చేసి ఆశీర్వాదమును, ధైర్యమును, వరములను, కృపను, ప్రేమను, ఆదరణను, జీవమును యేసు నామములో పొందుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.